కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం యొక్క ఆదేశాల మేరకు దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో అయినటువంటి ఇక్కడ జెండా కార్యక్రమాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ. ఈ దేశంలో సెక్యులర్ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది గర్వంగా కాంగ్రెస్ వాదులు చెప్పుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఇది. దేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మతాలకు కులాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నటువంటి సందర్భంలో దేశంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మతాలని వీడగొట్టేసి హిందువుల్ని ముస్లింలను వేరు చేసేసి పబ్బం గడుపుకొని అధికారాలకు వచ్చేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతమై గత 12 ఏళ్లుగా ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో చాలా ప్రజాస్వామ్యం అనేది చాలా ప్రమాదంలో పడ్డటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా దేశంలో చేయాలనే ఒక ఉద్దేశంతో దశల వారీగా కార్యక్రమాలు తీసుకొని పార్టీకి ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎవరి తరం కాదు దూరం చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు అనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి గుండెల్లో ప్రతి వ్యక్తి గుండెల్లో కోణంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ హిందువుల్ని, ముస్లింలని, క్రిస్తవుల్ని, సిక్కులను అందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని పరిపాలన చేసినటువంటి పార్టీ కాబట్టి రానున్నటువంటి కాలంలో దేశంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తుందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాడలో కాంగ్రెస్ వాదులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కంకణం కట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తొందరలోనే కూకటి వేళ్లతో పెకలించి వేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఈరోజు చాలా ఆనందం. కాంగ్రెస్ జెండాని ఒక మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం అనేది మహాభాగ్యంగా భావిస్తూ జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం